హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను మార్నింగ్ ఇడ్లీ వేసానండి. ఇడ్లీ వేస్తే నాకు అనిపించింది ఎప్పుడు ఇడ్లీ అయినా చాలా బోర్గా ఉంటుంది, తిని తిని చాలా బోర్ కొట్టేసింది అని అనుకున్నాను. సరే అయితే ఏదో కొంచెం వెరైటీగా చేద్దాం ఇడ్లీతోనే అని అనుకుని కొంచెం మైండ్ పెట్టి ఆలోచిస్తే అప్పుడు అనిపించింది ఓకే ఇడ్లీ బాగా చేసుకోవచ్చు, కొంచెం వెరైటీ, కొంచెం హెల్తీ, కొంచెం టేస్టీగా కూడా ఉంటుంది కదా అని అనిపించింది. సరే ఎలాగో చేస్తున్నాను కదా అని నేను మీకు వీడియో అయితే షేర్ చేశాను. ఈ వీడియోని ఒకసారి చూడండి. ఎప్పుడు చేసుకునే టిఫిన్స్ కన్నా కొంచెం వెరైటీగా ఉంటుంది, పైగా హెల్దీ. పిల్లలకి కూడా బర్గర్ అన్న పిజ్జా అన్న చాలా చాలా ఇష్టం కాబట్టి కొంచెం వెరైటీ ట్రై చేయండి, సరేనా? నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి. అలాగే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇడ్లీ బర్గర్ ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకోండి. వెలిగించుకున్న తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1 స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ ఆవాలు వేసుకోలేదు, ఆవాలు కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం, అది నేనైతే వేయలేదు. బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, బాగా ఫ్రై అయ్యాయి. బాగా ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న 3 పచ్చిమిర్చి వేసుకున్నాను నేను. ఇవి కూడా బాగా కలుపుకోవాలి. దాని తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకున్నాను. ఈ మొత్తం ఈ ఇంగ్రీడియంట్స్ అంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోండి. ఇలా బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు 3 మీడియం సైజు ఉన్న పొటాటోస్ని బాయిల్ చేసి స్మాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. అవి సో ఇవి బాండిలోకి వేసేసుకుందాం. వేసేసుకుని బాగా కలుపుకోండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిపేసాం కదా. కలిపిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని బాగా కలిపేయండి. సో చూసారు కదా, పొటాటో అయితే బాగా కుక్ అయిపోయింది. సో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇది చల్లారిన తర్వాత అప్పుడు మనం బర్గర్ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు కారం చట్నీ చేసుకోవాలి. దాని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, సరేనా? ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆయిల్ వేసాక బాగా హీట్ ఎక్కాలి. చూసారా, బాగా హీట్ ఎక్కింది. దాని తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర వేయాలి. అలాగే 1/2 స్పూన్ మినపప్పు, అలాగే 1/2 స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోండి. ఇందులో మీరు ఆవాలు కూడా వేసుకోవచ్చు, కానీ వేయట్లేదు. ఆవాలు వేస్తే చేదు వస్తుంది కాబట్టి వేయట్లేదు. వేయాలనుకుంటే మాత్రం కొంచెం వేయండి, లైట్గా, అంతే. సో ఈ మూడింటిని బాగా మిక్స్ చేసి ఇలా కలపండి. చూసారు కదా, బాగా వేగిపోయాయి. ఇలా వేగిన తర్వాత సిమ్లో పెట్టేసుకోండి, మళ్ళీ మాడిపోతాయి. దాని తర్వాత ఒక 5 to 6 ఎండుమిర్చి వేసుకున్నాను. నేను పెద్దకాయలు వేసుకున్నాను, చిన్నవి కూడా వేసుకోవచ్చు, కానీ కారం స్పైసీనెస్ అనేది తక్కువగా ఉంటుంది, కలర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అందుకు నేను వేసుకున్నాను. బాగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లో తీసుకోండి. ఇప్పుడు 1 బిగ్ సైజ్ ఆనియన్ తీసుకున్నాను నేను. ముక్కల కింద కోసేసుకొని అందులో వేసేసుకోండి. అది బాగా ఫ్రై అవ్వాలి. అది బాగా ఫ్రై అవ్వటానికి కొంచెం సాల్ట్ వేసుకోండి. సో సాల్ట్ వేసుకోవడం వల్ల వెంటనే కుక్ అయిపోద్ది. సరే అయితే బాగా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత అప్పుడు మిక్సీ పట్టుకుందాం. చూసారు కదా, బాగా ఫ్రై అయినాయి. సో స్టవ్ ఆఫ్ చేశాను. సో ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఇందాక ఫ్రై చేసుకున్న మిర్చి అండ్ అలాగే ఆనియన్స్ కూడా కలిపి మిక్సీ పట్టేసుకుందాం. లేదంటే సపరేట్గానే మిక్సీ పట్టుకోవచ్చు. నేనైతే సపరేట్గా మిక్సీ పట్టుకున్నాను, అంటే మిర్చి నలగదని. సో ఇది చూసారు కదా, ఎర్రగా ఉంది, బాగా ఎర్రగా. ఇప్పుడు ఆనియన్స్ కూడా అందులో వేసేసి మిక్సీ పట్టేసుకుందాం. బాగా ఫైన్ పేస్ట్ అయిపోవాలి. సో ఇందులో ఇందాక కొంచెమే కదా సాల్ట్ వేసాం, ఇప్పుడు రిమైనింగ్ మీకు సరిపడా సాల్ట్ వేసుకుని
కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టేయండి. బాగా మిక్సీ అయిపోద్ది, గ్రైండ్ అయిపోయి. చూసారా ఇప్పుడు పేస్ట్ చూడండి, చూసారా ఎంత రెడ్డిష్గా ఉందో, చాలా రెడ్డిష్గా ఉంది. సరే అయితే ఒక బౌల్లో తీసేసుకుందాం. కారం చట్నీ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. కెమెరాలోకి అయితే క్యాప్చర్ అవ్వట్లేదు కానీ బయటకు మాత్రం చాలా చాలా కలర్ఫుల్గా ఉంది. సో ఇది కారం చట్నీ. సో పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. ఇదిగోండి ఇడ్లీలు, నార్మల్ ఇడ్లీలు, మనం రోజు ఇడ్లీలు ఎలా వేసుకుంటామో అలాంటి అవే ఇడ్లీలు ఇవి. సో డైలీ ఇవి తినాలంటే చాలా బోర్ కొడుతుంది. సో వెరైటీగా ఒకటి చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇడ్లీ ఉంది కదా, సో ఒక ఇడ్లీని తీసుకుని కారం చట్నీ చేశాను కదా, కారాన్ని కొంచెం తీసుకుని దీనికి స్ప్రెడ్ చేయాలి. మీకు కారం చట్నీ ఇష్టం లేకపోతే కనుక అల్లం చట్నీ అన్నా వేసుకోవచ్చు. అల్లం చట్నీ కూడా సేమ్ ఇలాగే చేసుకోవచ్చు. లేకపోతే అది కూడా ఇష్టం లేదు, చిన్నపిల్లలు ఉన్నారంటే కనుక సాస్ కానీ కెచప్ కానీ వేసుకుని ఇలాగే సేమ్ స్ప్రెడ్ చేసేయండి. సరే ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ప్రాసెస్ మీద రిమైనింగ్ ప్రాసెస్ చూద్దాం. సో ఇలా స్ప్రెడ్ చేసాం కదా ఒక ఇడ్లీని, స్ప్రెడ్ చేసిన తర్వాత ఇందాక స్టఫింగ్ చేసుకున్నాం కదా పొటాటోతో, ఆ స్టఫింగ్ దాని మీద పెట్టాలి. ఒక రౌండ్ బాల్గా చేసుకుని స్టఫింగ్ దీని మీద పెట్టండి. సో ఇలా ప్రెస్ చేస్తే ఎగ్జాక్ట్గా స్టఫింగ్ దానికి సెట్ అయిపోద్ది. చూసారు కదా స్టఫింగ్ ఇలా పెట్టాను. సో తర్వాత ఇంకొక ఇడ్లీ తీసుకుందాం. ఇంకొక ఇడ్లీ తీసుకుని సేమ్ దానిలాగే దీని మీద ఎర్ర చట్నీ రాసుకుందాం. రాసుకున్నాం కదా, దీని మీద ఆనియన్స్ వేసుకుందాం. మీకు ఎన్ని కావాలంటే వేసుకోవచ్చు. అలాగే దీని మీద కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేదు సో నేను వేయట్లేదు. సో మీరు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. సో ఇలా తీసి అయిపోయింది. వేసిన తర్వాత ఇలా తీసి జస్ట్ ఇలా పెట్టేసి జస్ట్ ఇలా ప్రెస్ చేయటమే. ప్రెస్ చేసి పక్కన పెట్టుకోండి. సో ఇలా మీకు ఎన్ని కావాలో అన్నీ చేసుకోండి. ఇంకొంచెం వెరైటీగా చేసుకుందాం ఇంకొకటి. ఓకే సేమ్ ఇలాగే, కాకపోతే ఇంకొక ఎక్స్ట్రాగా ఇంకొక ఇంగ్రీడియంట్ వేస్తున్నాను, అంతమించి ఏం లేదు. బర్గర్ అంటే ఏం గుర్తొస్తుంది మనకి? ఎక్కువ ఫ్రెష్లీ లీఫీ వెజిటేబుల్స్ గుర్తొస్తాయి. టొమాటో, కీరా, క్యారెట్, ఆనియన్స్. సో అలా సో మీకు నచ్చినట్టు మీరు ఏ ఒకటి వేసుకోవచ్చు. సేమ్ ఆ బర్గర్కి ఎలా వేసుకుంటారో సేమ్ అలాగే వేసుకోండి. సో ప్రజెంట్ నా దగ్గర అయితే కీరా ఉంది. సో నేను కీరాతో చేసుకుంటున్నాను. మీకు ఎన్ని కీరాలు కావాలంటే నేను పెట్టుకోండి. సో నేనైతే 2 పెడుతున్నాను, చిన్న ఇడ్లీలు కాబట్టి. పెట్టేసి మీకు కావాలంటే ఎక్స్ట్రాగా దీని మీద పెప్పర్ జల్లుకోవచ్చు, లేదు అంటే అవసరం లేదు. సో ఇలా చేసేసి జస్ట్ ఇలా పెట్టారు. ఓకే సో ఇలా అయితే రెడీ అయిపోయినాయి కదా. సో ప్రాసెస్ అయితే అయిపోయింది అనుకోవద్దు, కొంచెం లేట్ అవుతుంది కానీ తింటే సూపర్గా ఉంటుంది. వెళ్ళి తినే వాళ్ళకి ఇది చాలా చాలా వెరైటీగా అనిపిస్తుంది. సో దీన్ని ఇప్పుడు మనం హీట్ చేసుకోవాలి. సో వెళ్ళిపోదాం రండి, వెలిగించుకుందాం. సరే స్టవ్ వెలిగించుకుని మీకు కావాలంటే బటర్ వేసుకోవచ్చు, లేదా ఆయిల్ అన్న వేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ వేస్తున్నాను. బటర్తో అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. సో మీ అవైలబిలిటీ బట్టి మీరు వేసుకోవచ్చు. పెనం కొంచెం వేడెక్కాలి. మనం ప్రిపేర్ చేసుకున్న ఇడ్లీని దీని మీద పెడదాం.
ఇలాగా ఈ ఇడ్లీ బర్గర్ని 2 వైపులా కాల్చుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కాదు, సిమ్లో పెట్టుకుని కాల్చుకోండి బాగా. ఒకవేళ 2 వైపులా తిప్పుతున్నప్పుడు పడిపోతుంది అంటే కనుక మధ్యలో టూత్ పిక్ పెట్టేయండి. టూత్ పిక్ పెట్టడం వల్ల ఇంకా ఎటు మూవ్ అవ్వదు ఇంకా. సో దానివల్ల బాగా ఫ్రై అవుతుంది. సరేనా? నాకు చూసారా పడిపోయింది, నేను టూత్ పిక్ పెట్టలేదు. సో అందుకే చెప్తున్నాను, మధ్యలో టూత్ పిక్ పెట్టండి. టూత్ పిక్ పెడితే ఇంకా కదలకుండా ఉంటుంది. నా ఎక్స్పీరియన్స్, అందుకే మీకు చెప్తున్నాను. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ వెజ్ బర్గర్ ఈజ్ రెడీ. అలాగే మీరు కూడా ట్రై చేసిన కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉన్నది అనేది. అలాగే నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సరేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చిరునవ్వుతో మీ చిన్ని.